సో 11th పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఎనీబడి ఎన్కౌంటర్, మీరు డ్రీమ్లో ఎవరైనా చనిపోయినట్టు మీకు కనపడితే, ఇట్ ఈస్ ఎ వార్నింగ్, ద స్పిరిట్ ఆఫ్ డెత్ ఈస్ కంట్రోలింగ్ ఓవర్ యూ. సో దాన్ని మీరు క్యాన్సిల్ చేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ సిబ్లింగ్స్లో కానీ ఎవరో ఒకరు ఈ యొక్క స్పిరిట్ ఆఫ్ డెత్ వాళ్ళని పొజెస్ చేస్తుంది, వాళ్ళని వెంబడిస్తుంది, దాన్ని మీరు క్యాన్సిల్ చేయాలి. ఓకే, ఇఫ్ ఎనీబడి ఆర్ స్పీకింగ్ లైక్ దట్, మీరు వెంబడే క్యాన్సిల్ చేయాలా. వాళ్ళు అలాగే మాట్లాడతారు మనకెందుకులే అనుకోవద్దు. ఇఫ్ ఎనీబడి ఆర్ కర్సింగ్ యూ, ఎవరైనా చెప్పిస్తున్నారా మీరు చనిపోవాలా, అది అవ్వాలి, దాని అక్కడే మీరు క్యాన్సిల్ చేయండి. అది ఇమ్మీడియట్గా అది మీరు బ్రేక్ చేసేయండి. డోంట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఓకే, 12th స్ట్రేంజర్స్, మీకు పరిచయం లేని వ్యక్తులు మీకు డ్రీమ్లో వచ్చారంటే, డ్రీమింగ్ అబౌట్ పీపుల్ యూ డు నాట్ నో, ప్రే ఫర్ దెమ్, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఏజ్కేల్ రాసిన గ్రంథము 22:3 వర్స్ చదవండి ఒకసారి. 22:3. ఎనీబడి కెన్ రీడ్. ఏజ్కేల్ 22:3. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకును పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకున్న విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి. ఓకే, అంటే అన్క్లీన్నెస్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇఫ్ యూ డ్రీమ్ ఎనీథింగ్ లైక్ దట్, క్యాన్సిల్ దట్. ఓకే, విజిటింగ్ ఫ్రమ్ ద డెడ్ పర్సన్, అంటే ఇప్పుడు ఒక చావుకి వెళ్ళొచ్చారు మీరు, ఒక మీకు బాగా రిలేటివ్స్ ఎవరైనా చనిపోయారు, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీరేమైనా డ్రీమ్ వస్తుంది అనుకోండి, ఆ వ్యక్తులు కానీ ఎవరన్నా ఎక్స్ పర్సన్. డివినేషన్, ఫెమిలియర్ స్పిరిట్, అంటే డివినేషన్ తీసుకొస్తుంది అనమాట ఇది మిమ్మల్ని భయపెట్టడానికి. ఒకసారి ప్రసంగి 9:5 చదవండి. ఎక్లెసియాస్టిక్ 9:5, ప్రసంగి అధ్యాయము 9th చాప్టర్ వర్స్ 5 చదవండి ఒకసారి. బ్రతికియుండు వారు తాము చత్తులని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియు ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు. సో యాక్చువల్గా బైబిల్ ప్రకారం చూసుకుంటే, ఒక్కసారి ఎవరైనా మెన్ ఆర్ ఉమెన్ చనిపోతే ఈ భూలోకానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ అలాంటి స్వరూపము మీకు డ్రీమ్లో వచ్చిందంటే అది ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి రూపంలో వచ్చిన అపవాది. చాలామంది అంటారు కదా, అమ్మమ్మ చనిపోయింది, నానమ్మ చనిపోయింది, కానీ నా కళ్ళకి వచ్చి మాట్లాడిండు అని అంటారు కదా. అది రియల్ కాదు, ఇట్ ఈస్ ఫేక్ అన్నమాట. అది చాలా రేర్ కేసెస్లో జరుగుతాయి. అది దేవుడిని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు వచ్చినా కూడా ఇది రియలా ఫేకా అని మీరు గాడ్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవాలి. సాటన్ ఏం చేస్తాడంటే, మీకు ఇష్టమైన వ్యక్తులు చనిపోతే వాళ్ళ రూపంలో వచ్చి మీకు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, అలా చేయి ఇలా చేయాలి. రీసెంట్గా నాకు ఒక సిస్టర్, షర్లీ సిస్టర్ అని యూఎస్లో ఉంటుంది తను. సో తను నాకు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది. ఏంటి టీచర్ చెప్పండి ఏమైందంటే, వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ స్టూడెంట్కి సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పింది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అడిగితే, వాళ్ళ క్లాస్మేట్లో ఒక అబ్బాయి చనిపోయాడంట. సో ఆ అబ్బాయి కల్లోకి వచ్చి అడుగుతున్నాడంట, నాతో ఫ్రెండ్షిప్ చేయవా అంటే, నేను చెయ్యను అంటే మళ్ళీ అడిగిండంట సెకండ్ టైం. ఫస్ట్ టైం అడిగితే నేను చెయ్యను అన్నాడంట. సెకండ్ టైం వచ్చి నేను ఫ్రెండ్షిప్ చేయాలా నీతోనంటే సరే అన్నాడంట. ఎప్పుడైతే ఆయన సరే అన్నాడో అప్పటి నుంచి ఇతను సైకోలాగా మారిపోయిందంట, సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడంట. సో యాక్చువల్గా వచ్చింది సాటన్. అది అలా ఫ్రెండ్ రూపంలో వచ్చి ఆ స్టూడెంట్తో మాట్లాడింది డ్రీమ్లో. అతను ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆయన ప్రవర్తన మారిపోయింది. సో ఇలాగ ఉంటుంది అనమాట. సో నేను దేవుని అడిగిన, ఎందుకు దేవా యాక్చువల్గా ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇట్ ఈస్ ఎ సాటన్ అనమాట. వేరే రూపంలో వస్తే వాడు యాక్సెప్ట్ చేయడు కదా, అందుకే వాళ్ళ ఫ్రెండ్ రూపంలో వచ్చి సాటన్ ఆ స్టూడెంట్ని రాంగ్ డైవర్షన్లోకి తీసుకెళ్తుంది. ఓకే, సో ఇలా జరుగుతుంటుంది అనమాట. ఓకే, బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఇంకోటి, రెయిన్బో మీకు ఎప్పుడైనా కనపడిందా డ్రీమ్లో? 12 కలర్స్ ఆర్ 7 కలర్స్, వాట్ ఎవర్ యూ టాక్. దానికి అర్థం ఏంటంటే, ప్రామిసెస్ ఆఫ్ గాడ్, కవెనెంట్ బ్లెస్సింగ్స్ మీకు ఓపెన్ అవుతున్నాయని అర్థం. జెనసిస్ 9th చాప్టర్లో ఉంటుంది అన్నమాట. ఆదికాండం 9:13-16 వరకు మీరు చదువుకోండి. కెన్ రీడ్. ఓకే, మిస్సింగ్ ద ఫ్లైట్. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ మిస్ అవుతున్నట్టు మీకు ఏమైనా డ్రీమ్ వచ్చిందా?
దానికి అర్థం ఏంటంటే డిలే, ఆపర్చునిటీస్, లిమిటేషన్, యాంటీ ప్రోగ్రెస్. ఈ దురాత్మల్ని మీరు బంధించాలా. ఎన్ని అంటే ఆలస్యమైన దురాత్మని, మిస్సింగ్ ఆపర్చునిటీస్ అంటే నీ ఆపర్చునిటీస్ అన్నీ స్టీల్ చేస్తాడనమాట. నీ యొక్క వీసా కానీ, నీ అబ్రాడ్ డోర్స్ ఉండడం కానీ, ఇవన్నిటిని వాడు స్టీల్ చేస్తూ ఉంటాడు. దాన్ని మీరు ఏం చేయాలా? ప్రార్థనలో బంధించాలా, వెరీ స్ట్రాంగ్గా. ఓకే. 16th, మిస్సింగ్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ మిస్ అవుతున్నట్టు మీకు ఏమైనా డ్రీమ్ వచ్చిందా? దానికి అర్థం ఏంటంటే బ్యాక్వర్డ్నెస్, స్టాగ్నేషన్, డిలే. ఈ యొక్క 3 kind of డీమన్స్ పనిచేస్తాయన్నమాట. దాని వెనుక కారణం ఏంటంటే యూ నీడ్ టు బైండ్ దట్. వన్ ఈస్ బ్యాక్వర్డ్నెస్, వెనుకకి వెళ్ళిపోవడము, స్టాగ్నేషన్, అక్కడ దగ్గర ఆగిపోవడము, యాంటీ ప్రోగ్రెస్, మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి అన్నమాట. ఈ డీమన్స్ని మీరు ప్రార్థన చేసి యేసు నామంలో క్యాన్సిల్ చేయాలి. ఓకే. 17th, అటాకింగ్ బై బీస్. అంటే పురుగులు అంటారు కదా, హనీ. స్ట్రాంగ్ స్పిరిచువల్ అటాక్ ఆర్ టేకింగ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ యూ. అంటే ఇప్పుడు మనం తేనెటీగలు చూసుకుంటే అది దాచి పెడుతుంటుంది కదా, కానీ స్పిరిచువల్ రిలంలో అటాక్ అనమాట, ఆత్మీయ లోకంలో. ఇఫ్ యూ సీ ఎనీ హనీ, ఇట్ ఈస్ అటాక్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్. సో దాన్ని కూడా మీరు క్యాన్సిల్ చేయాలి. ఇంకోటి 19th, స్పైడర్. తెలుసు కదా మీకు, స్పైడర్ అంటే తెలుసు కదా, ఎక్కువ మీరు వాష్రూమ్లలో, చాలా ఓల్డ్ హిల్లల్లో ఉంటాయి అన్నమాట. దానికి ఏంటంటే మానిటరింగ్ స్పిరిట్స్ అంటే మీకు కనపడకుండా మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ స్పిరిట్స్. అంటే మీ ఇంట్లో స్పైడర్ డ్రీమ్ ఏదైనా వచ్చిందనుకో, మీ ఇంట్లో కానీ మీకు విజన్లో, కలలో, దానికి ఏంటంటే సంబడి ఆర్ వాచింగ్ ఓవర్ యూ ఇన్విజిబుల్గా. సో దాన్ని కూడా మీరు గుడ్డితనం రావాలని ప్రార్థన చేయాలి. ఎవ్రీ డిమోన్ విచ్ ఈస్ ఇన్విజిబుల్ ఇన్ మై లైఫ్ బీ ఎక్స్పోజ్ అండ్ బీ బ్లైండ్ ఇన్ జీసస్ నేమ్ అని మీరు క్యాన్సిల్ చేయాలి. ఓకే. 19th, స్లీప్ పారాలిసిస్. అంటే మీరు పడుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెయ్యి, కాళ్ళు ఫ్రీజ్ అయిపోవడము, నోరు మాత్రం తెరుస్తారు కానీ సౌండ్ రాదు బయటికి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఒకసారి అయింది. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గచ్చిబౌలి 888 దగ్గర ఆఫీస్లో ఉన్నాను, నైట్ షిఫ్ట్ అనమాట. పడుకున్నాను, సడన్గా ఏదో అటాక్ అయింది. నా పక్కన 2-3 ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళని ఎంత పిలిచినా వాళ్ళు లేవట్లేదు, నా బాడీ కదలట్లేదు అసలు. మై బాడీ ఈస్ నాట్ మూవింగ్ అసలు. అంటే అప్పుడు నేను దేవునిలో లేను, నా బాడీ మూవ్ అవుతలేదు. నా హెయిర్, నా చైర్లో పడుకున్నాను. నేను చైర్లో కూర్చొని పడుకున్నాను, నైట్ షిఫ్ట్ కదా. సో నా పక్కన ఉన్నవాడిని పిలుస్తున్నాను, నా వాయిస్ ఏమో బయటికి రావట్లేదు, నా బాడీ ఏమో కదలట్లేదు, ఫ్రీజ్ అయిపోయినా, నేను పారాలిసిస్ అయిపోయినా. సో దట్ ఈస్ ఎ డీమోన్ అటాక్ అనమాట. యాక్చువల్గా అప్పుడు నేను చేసినప్పుడు మా కంపెనీయే లాస్ట్లో ఉంటుండే, ఆ బిల్డింగ్ 8 floors బిల్డింగ్ అది. సో అది చాలా లాస్ట్కి ఉంటుండే. ఇట్ ఈస్ లైక్ కొంచెం విలేజ్ లాగా ఉంటుండే. ఇప్పుడు దగ్గర చాలా అయిపోయింది అక్కడ, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసింది, చాలా వచ్చేసినాయి అనమాట గచ్చిబౌలిలో. అప్పుడు నేను చేసినప్పుడు ఏం లేదనమాట. సో అప్పుడు ఇట్లా జరిగింది, నాకు పారాలిసిస్ అయిపోయినట్టు అయింది. సో ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ అటాక్. దాన్ని కూడా మీరు గుర్తించి క్యాన్సిల్ చేయాలా. ఎవరికైనా జరిగిందా అలాగా? డ్రీమ్లో మీరు పడుకున్నప్పుడు బంధించేసినట్టు, మీరు ఎవరైనా పిలిచినప్పుడు ఎవరిని, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా జరిగిందా అలాగా? మిగతా వాళ్ళకి జరిగింది. ఓకే. అంటే అదేంటంటే ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ అటాక్, లేకపోతే ఒక్కొక్కసారి విచ్ క్రాఫ్ట్ అన్న అవ్వచ్చు. ఓకే. ఇంకోటి 20, లాస్ట్ పాయింట్, సెక్స్ ఇన్ ద డ్రీమ్. అంటే మీరు డ్రీమ్లో ఎవరితో అన్న ఫిజికల్గా అటాచ్ అయినట్టు మీకు వచ్చిందంటే ఇట్ ఈస్ సైన్ దట్ స్పిరిచువల్ హస్బెండ్ ఆర్ స్పిరిచువల్ వైఫ్, అంటే ఆత్మీయంగా మీకు ఎక్కడో మీరు డోర్ ఓపెన్ చేస్తారు, దాన్ని మీరు ఏం చేయాలా? క్యాన్సిల్ చేయాలా. యూ నీడ్ టు క్యాన్సిల్ దట్ డ్రీమ్. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు లైవ్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ టెల్ యూ. ఓకే. ఎంతమంది నేర్చుకుంటున్నారు సంథింగ్? ఆర్ యూ లర్నింగ్ సంథింగ్ టుడే?